డిజిఎస్ దినకరన్ గారికి దేశం ఇచ్చిన బిరుదు ఏంటంటే ప్రేమ ప్రవక్త. ప్రేమించి ఒక ప్రవక్త, సంఘాన్ని ప్రేమించేవారు, ప్రజలను ప్రేమించేవారు. వారి సేవా విధానాల్ని గమనిస్తే రాత్రంతా ఆ సముద్ర తీరాల దగ్గరకు వెళ్ళి ఒక టీమ్గా వెళ్ళి ప్రజల క్షేమాన్ని కోరుకొని ఉద్యమం కోసం వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళంట. ఆ సేవ ప్రారంభ దినాలు ఆయన బ్యాంకులో జాబ్ చేస్తున్న రోజులో ఇంటికి వచ్చిన తర్వాత అందరూ ప్రేయర్ రిక్వెస్ట్ పంపిస్తారు కదా, ఆ ప్రేయర్ రిక్వెస్ట్ అంతా తీసుకొని భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి చదివి 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 ప్రార్థన చేసేవాళ్ళంట. అట్లా ప్రజల మీద వారుకున్న ప్రేమ, ప్రజలకి క్షేమం కలగాలని కోరుకునే కోరికను బట్టి దైవజనుల్ని దేవుడు ఎంతో అద్భుతంగా వాడుకున్నారు. ఒకప్పుడు డిజిఎస్ దినకరన్ గారి మీటింగ్స్ అంటే చాలా గొప్ప విషయం. విస్తారమైన ప్రజలు వచ్చేవాళ్ళు. ప్రజలు ప్రేమించే మనసు, ప్రేమించిన వాడే వాళ్ళకి సువార్త ప్రకటించగలుగుతాడు, ప్రేమించగలిగిన వాడే వాళ్ళ కోసం ప్రార్థన చేయగలుగుతాడు, ప్రేమించగలిగిన వాడే సాటి మనిషిని క్షమించగలుగుతాడు.